జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు సహకరించాలని జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి తిరిగే ప్రక్రియ కొనసాగుతుంది. వీరు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించి తిరిగి సేకరిస్తారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హులకు తొలగించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతోందని, ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మొద్దని ఆర్డీఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్ల సహకారాన్ని కూడా తీసుకోనున్నారు. జూన్ 25 నుంచి నెల రోజుల పాటు ఇంటింటి సర్వే జరిగిన తర్వాత జూలై 24న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపడతారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం సెప్టెంబర్ 28 లోపు ఆ అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించి అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. కొన్ని చేసుకోలేదండి, ఎవరైనా చేయగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ మీరు నింపండి. ఇచ్చినా మీరు సాయంత్రం రేపు వచ్చి మనం నుంచి తీసుకున్నప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో మనం సర్ ప్రక్రియను చేపడుతున్నాము. మా జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి 254 పోలింగ్ స్టేషన్లలో 254 మంది బిఎల్ఓలను అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి 10 బిఎల్ఓలకు ఒక సూపర్వైజర్ను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 2,39,000 ఓట్లు ఉన్నాయి. ఈ ప్రతి బిఎల్ఓ అన్ని హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ చేయడం నుంచి ప్రతి ఇంటికి సందర్శిస్తారు. ఆ సందర్భంలో వాళ్ళకు ప్రస్తుతం ఉన్న ఓటరు 2002లో ఓటర్ ఎక్కడ ఉన్నా అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పుడు లేని పక్షంలో వాళ్ళు ఫాదర్ది కానీ, మదర్ది కానీ, గ్రాండ్ ఫాదర్ది కానీ, గ్రాండ్ మదర్ది కానీ ఇవ్వచ్చు. ఆ డాటా కూడా మన బిఎల్ఓల దగ్గర ఉంది. ఎవరైనా కొత్తగా వాళ్ళ ఓటు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉంటే సిఈఓ వెబ్సైట్లో కూడా వాటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరైనా హౌస్ లాక్ ఉన్న సందర్భంలో మినిమం 3 times బిఎల్ఓ వాటిని విజిట్ చేస్తారు. విజిట్ చేసి వచ్చిన డాటాను మనము ఈ 1 monthలో వచ్చిన డాటాను మనము 31st జూలై రోజు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనము ఆబ్జెక్షన్స్ తీసుకొని 1 అక్టోబర్ రోజు పూర్తి స్థాయిలో మనం దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మా కాన్స్టిట్యున్సీలో మేము పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ పెట్టాము. ప్రతి వారం కూడా పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ కూడా వాళ్ళు ఉంటారు. వీళ్ళే కాకుండా మున్సిపల్లో మనము కమిషనర్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు కూడా మనము అవగాహన కల్పించడం జరిగింది. వారితో పాటు ఆర్పీలు, వార్డ్ ఆఫీసర్స్ కూడా ఈ ప్రక్రియను అంతగా సజావుగా జరగడానికి తోడ్పడతారు. మనం పబ్లిష్ చేసిన తర్వాత ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే వాటిని కూడా మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది.